హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హాయ్ డియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక యంగెస్ట్ యాక్టర్ తను రాజ్దూత్ అనే ఫిలింతో మనకి ఇంట్రడ్యూస్ అయ్యారు. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇన్ఫ్లుయెన్స్ అదంతా పక్కన పెడితే సినిమాలో ఒక ప్యూరిటీ ఉంటుంది ఆ క్యారెక్టర్కి. సో ఆయన మనతో పాటు ఉన్నారు అండ్ ఆయన అప్కమింగ్ మూవీస్ గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి ఆయనతో. చాలా స్పెషల్ గెస్ట్. సో వెళ్ళిపోదాం ఇంటర్వ్యూలోకి. హాయ్ హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? మేఘాంశ్ All good. శ్రీహరి గారు. మీరు ఎలా ఉన్నారు? నాట్ బ్యాడ్. దట్స్ బెటర్. సో ఎలా ఉంది లైఫ్? లైఫ్ ఇస్ బాగుంది. టు బి ఆనెస్ట్, నేను ఫస్ట్ సినిమా చేసిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నాను. అది లాస్ట్ 6 months నుంచి బాగా కవర్ చేస్తాను. సో కరెంట్లీ చాలా హెక్టిక్గా ఉంది లైఫ్లో. సో మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు శ్రీహరి గారే గుర్తొస్తూ ఉంటారు. ఆయన్ని ఇంటర్వ్యూలోకి ఇన్వాల్వ్ చేయకూడదు అనుకుంటా కానీ సో మీ పేరు వెనక కూడా ఆయన పేరు ఉండడం. రెండోది కొన్ని ఫీచర్స్ నాకు కనిపిస్తాయి. ఆయన మంచి ఫిట్నెస్ ఫ్రీక్ ఆయన. సో మీ పోస్టులలో కూడా మ్యాక్సిమం ఫిట్నెస్ కోసమే ఉంటుంది. మ్యాక్సిమం అంటే 85% ఆఫ్ ద పోస్టులు ఫిట్నెస్ కోసం ఉంటుంది. అదేంటి సీక్రెట్ ఏం లేదు, ఇట్స్ లైఫ్లో ఒక హ్యాబిట్ అయిపోయింది. 10 years అవుతుంది నేను జిమ్ స్టార్ట్ చేసి. 2013లో స్టార్ట్ చేశాను. ఇంకా అది కూడా ఒక రొటీన్ లాగా అయిపోయింది. అండ్ పెంచుతున్నప్పుడు చూపించుకోవాలి కదా, అందుకే ఫోటోలు కూడా పెడతాను. సో 2019లో రాజ్దూత్ రిలీజ్ చేశారు. సో ఆడియన్స్ రీచ్ థియేటర్లో ఎలా ఉన్నా లేకపోయినా ఓటీటీలో అయితే బాగా అనిపించింది. అంటే పర్సనల్ ఫీలింగ్. నేను ఓటీటీలో చూసిన ప్రైమ్లో. సో ఒక బండి గురించి సినిమా మొత్తం బాగా డిజైన్ చేశారు. ఒక యంగ్ కుర్రాడికి ఎలా అయితే లింక్ ఉండాలో అంతవరకు బాగుంది. అండ్ ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది మీకు? గ్యాప్ అంటే రాజ్దూత్కి నేను మసిల్ కట్ డౌన్ చేశాను చాలా. కొంచెం బల్కీ ఉండే ఆ టైంలో. సో ఆ సినిమా కోసం నేను మసిల్ కట్ చేశాను. దాని తర్వాత యాజ్ సూన్ యాజ్ ఐ డెడ్ రాజ్దూత్ ఒక 6 months ప్లస్ లాక్డౌన్ పడింది మనకి. అండ్ ఒక 6-7 months మళ్ళీ మసిల్ పెంచుకొని కోతికొమ్మచ్చి అని ఒక సినిమా చేశాను. అవును, కోతికొమ్మచ్చి ఇంకొక సినిమా మిస్టర్ బ్రహ్మ ఏంటి డ్రామా, అది ఇప్పుడు కరెంట్లీ అవుతుంది. పోస్టర్ లాంచ్ చేశారు కదా? ఎస్ ఓపెనింగ్ అయింది అండ్ ఫస్ట్ షెడ్యూల్ అయింది. ఇంకొక 2 schedules విల్ ఫినిష్ ద ఫిల్మ్. మంచి సినిమా అవుతుంది అది. మీరు యాక్షన్ సీక్వెన్సెస్ నాన్నగారు లాగా ఇష్టపడతారా, లేదంటే కామెడీ టైమింగ్ ఉండి మంచి రోమ్ కామ్ టైప్ ఆఫ్ కంటెంట్ ఆడియన్స్కి ఇవ్వడానికి ఇష్టపడతారా? రెండు. ఒక సినిమా యాక్షన్గా చేయాలనుకుంటాను, ఇంకొకటి అట్ ద సేమ్ టైం దానికి ప్యారలల్గా ఒకటి ప్రాపర్ ఫ్యామిలీ మూవీ చేయాలని కూడా ఉంటుంది. సో బార్న్ అండ్ బ్రాటప్ ఫ్రమ్ హైదరాబాద్, ప్యూర్ పక్కా తెలంగాణ. ఎంతవరకు చదువుకున్నారు? కాలేజ్ 3rd year డ్రాప్ అవుట్. 2019లో రాజ్దూత్ సినిమా వచ్చింది. అట్ ద సేమ్ టైం కాలేజ్ ఎగ్జామ్స్ ఉన్నింది. అట అనుకున్నాను, అటు వెళ్ళిపోయాను ఇంకా. అండ్ ఐ డ్రాప్డ్ అవుట్. బట్ ఆనెస్ట్లీ మా స్కూల్ ఐ స్టడీడ్ ఇన్ ఓక్రిడ్జ్లో చాలా నేర్పింది నాకు స్కూల్ అది. సో వాళ్ళు నేర్పిందే మళ్ళీ కాలేజ్లో కూడా వాళ్ళు నేర్పారు. నాట్ రియలీ ఎనీథింగ్ ఐ మిస్డ్ అవుట్ ఆన్ అనిపిస్తుంది. ఇప్పటి వరకు లైఫ్ ఒకలా ఉంది. సో రాజ్దూత్ తర్వాతలా ఒక మంచి ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. అండ్ మీ ప్రీవియస్ ఫొటోస్ కానివ్వండి, మీ మదర్ అండ్ ఫాదర్ ఇచ్చే ఇంటర్వ్యూస్లో మీకు చాలా బల్కీ ఉంటుండే. సో ఇంత ట్రాన్స్ఫర్మేషన్ ఎలా, అసలు ఆ మోటివేషన్ ఎలా వచ్చింది మీకు? మోటివేషన్ అండ్ నేను ఇది చాలా దగ్గర చెప్పాను. నాకు మా అన్నకి అన్న డాడీ ఉన్నప్పుడే జిమ్ చేస్తుండే. నేను ఏదో లైట్గానే, కానీ డాడీది అయిన తర్వాత ఆఫ్టర్ ఈ పాస్డ్ అవే ఆ పెయిన్ అంతా డైరెక్ట్ తీసుకెళ్ళి జిమ్లో పెట్టాం ఇద్దరం. అండ్ ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా కంటిన్యూస్గా వీ బీన్ వర్కింగ్ అవుట్. అదొక హ్యాబిట్ అయిపోయింది. సూపర్ బ్రో. అండ్ కమింగ్ టు పర్సనల్ లైఫ్, మీకు సర్ఫింగ్ బోర్డ్స్ అంటే ఇష్టమా బ్రో? ఒక్కరోజు నేర్చుకున్నాను నేను అంతే సర్ఫింగ్, ఒకే ఒక రోజు. నా ఫ్రెండ్తో వెళ్ళాను నేను. అండ్
ఆ రోజు సరే వై నాట్ అని చెప్పి ట్రై చేశాను. సర్ప్రైజింగ్లీ చాలా నచ్చింది, కానీ ఒళ్ళు ఒక రేంజ్లో పట్టేస్తుంది మీకు. అంత ప్రెజర్ పడుతుంది కదా. యా, ఇట్స్ అదొక ఎక్స్పీరియన్స్, మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి దాన్ని. చేశారా ఎప్పుడైనా సర్ఫింగ్? అసలు చూస్తాను ఇట్స్ వెరీ ఈజీ, ట్రై. ఇట్స్ వెరీ మంచి వర్కౌట్ కూడా మీకు. మన తెలుగు ఆడియన్స్కి అమ్మ నాన్న ఎంత ఇష్టమో సినిమా అంటే అంత ఇష్టం. సో మీరు కూడా ఒక సినిమా ఫ్యామిలీలోనే పుట్టి పెరిగారు. సో సినిమాల్లోనే వర్క్ చేస్తున్నారు. సో ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ని పక్కన పెడితే యాజ్ ఏ తెలుగు సినిమా ఆడియన్గా మీరు బాగా ఎంజాయ్ చేసే రిలీజ్ ఏంటి బ్రో? నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. బిజినెస్ మ్యాన్, ఎస్. టెంపర్, బిజినెస్ మ్యాన్ వీక్లీ ఒకసారైనా చూస్తాను నేను ఇంట్లో. యా, చూస్తూనే ఉంటాను. నాకు ఆ సినిమా చాలా అంటే చాలా ఇష్టం. డ్రగ్ లాగా యా, హై వస్తుంది బాగా. అండ్ చాలా సినిమాలు, కలేజా ఇస్ మై ఫేవరెట్ ఫిల్మ్ ఇప్పుడు దాకా. అదొక కల్ట్ క్లాసిక్ ఇచ్చేసారు. అండ్ అఖండ చూస్తాను, అఖండ కూడా బాగా ఇష్టం నాకు. అండ్ రిలీజెస్ అదే నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. అండ్ టెంపర్, ఆరెంజ్, సూర్య సన్ ఆఫ్ కృష్ణ, ఆల్ ఆఫ్ దీస్. అండ్ ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఆల్ దీస్ మూవీస్. మీ ఫ్లేవర్ ఆఫ్ ఫిలిమ్స్ చాలా బాగున్నాయి, యూత్ఫుల్. అండ్ డాడీని అడ్మైర్ అయ్యి మీరు ఏం నేర్చుకున్నారు? హంబుల్గా ఉండడం అండ్ ఫిట్నెస్కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం, మనుషులకి రెస్పెక్ట్ ఇవ్వడం, మనుషులకి హెల్ప్ చేయడం, ఇవన్నీ ఆయన నేర్పినవే నాకు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.